హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం. సో చూడండి, నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా వీర్య కణాలను మరియు వీర్యాన్ని ఎక్కువగా వచ్చే విధంగా చేసే ఒక 4 మీరు రెగ్యులర్గా తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ గురించి ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది. ఇలా మీరు కాస్తన్ని రోజులు నేను చెప్పిన విధంగా పాటించారంటే మీకు చెప్పినట్టుగా వీర్య కణాలు కానీ వీర్య కణాల లోపాలు కానీ పోయి వీర్యం అనేది ఎక్కువగా వచ్చేలా చేస్తాయి. సో మొదటి చూసినట్లయితే రోజు 2 పూటలు మధ్యాహ్నము ఒకసారి రాత్రి ఒకసారి తినడానికి ముందుగా ఒక ఖర్జూర పండును తినండి. అలాగే తిన్న తర్వాత కూడా ఒక ఖర్జూర పండును తినండి. అంటే ఇలా రోజులో ఒక 4 ఖర్జూరాలను తింటూ ఉండండి. ఇక రెండవది నానబెట్టిన శనగలు. రాత్రి టైంలో ఒక గ్లాసు నీళ్ళలో ఒక పిడికెడు వరకు శనగలను నానబెట్టి తెల్లారి అంటే మరునాడు మార్నింగ్ టిఫిన్ చేయడానికి ముందుగా ఆ శనగలను తినండి. ఇక మూడవది రోజు ఒక అరటి పండును మధ్యాహ్నం తిన్న తర్వాత ఒక 2 గంటల తర్వాత ఒక అరటి పండును తినండి. అంటే డైలీ ఒక అరటి పండును తినేలా చూసుకోండి. ఇక నాలుగవది కిస్మిస్లు అంటే ఎండు ద్రాక్షలు. వీటిని నీళ్ళలో నానబెట్టి కానీ నానబెట్టకుండా అయినా సరే రోజులో తిన్న తర్వాత ఎప్పుడైనా సరే ఒక 5 నుండి 10 వరకు తింటూ ఉండండి. ఇలా ఈ 4 పాటించారంటే వీర్య కణాలు వీర్యము అద్భుతంగా ఉత్పత్తి అవుతుంది. సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ.